మా పింకి తల్లిని స్కూల్లో వదిలిపెట్టేసి మా ఆయనగారు కూడా రెడీ అయిపోతున్నారండి. కింద ట్రావెల్స్ ఆఫీస్లో పనులు ఉంటాయి కదా, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అయిపోయే పొద్దు పొద్దున్నే. ఇక వీళ్ళైతే దోశల్లో చట్నీ తినరండి ఎక్కువ, మిగిలితే పడేయడమే. ఎప్పుడు చూడు పప్పుల పొడి కారం దోశలే అడుగుతూ ఉంటారు. ఇంకా మా ఆయనగారికైతే 4 దోశలు పోసేసానండి. చక్కగా దేవుడి దగ్గర బొట్టు అయితే కంపల్సరీ పెట్టుకుంటారండి మా ఆయన. ఖాళీగా పెనం కానొస్తే మా ఆయనగారు చూడండి, అలా దోశ రుద్దేసి వెళ్ళిపోతారు ఆయన పాటికి ఆయన. అదేం ఆనందమో ఏమో, ఖాళీ పెనం కానొస్తే ఒక దోశ పోసేస్తారు చూడండి. దాని మొహాన ఆయిల్ కూడా వేయలేదండి, దోశ మొహాన. ఆయన పాటికి ఆయన దోశ రుద్దేసి వెళ్ళిపోయారు. అంటే ఆయిల్ నువ్వు వేసుకోవే అని. పొద్దు పొద్దున్నే ఆ ఫోన్లు గోల ఒకటి మా ఆయనకి. ఒక పక్క ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు, ఒక పక్క మా లక్కీ గారిని కూడా కొంచెం ముద్దులాడతాడండి మధ్యలో. ఇంకా మా తేజుగాడు, మా పింకీ, మా ఆయనగారు బయటికి వెళ్ళిపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు, నాకైతే రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి. మా లక్కీగాడు ఎక్కువ గోల చేయడండి, కొంచెం అరిచామా సైలెంట్ అయిపోతాడండి. మా పింకీ గాడి కంటే మా తేజుగాడి కంటే కూడా ఒక్కొక్కసారి మా లక్కీ గాడే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇంకా వాడైతే నిద్రపోతున్నాడండి మంచం కింద. పింకీ తేజు స్కూల్కి వెళ్ళాక కాసేపు ఆడి ఆడి ఇక నిద్రపోతాడండి లక్కీగాడు. నన్నేం విసిగించడు. ఇంకేం మా ఆయనగారు కూడా పని అయిపోయింది కదా, దోశలు తినేశారు. ఇంకా ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయారండి కిందకి. చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడో వాడు మంచం కింద చేరి. ఒక్కోసారి ఏంటోనండి, మా లక్కీగాడు కళ్ళు తెరిచి కూడా నిద్రపోతూ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. నేనేమో అలిగాడేమో అని భయపడుతుంటా, లేదండి తీరా చూస్తే నిద్రపోతుంటా.